ప్రముఖ హీరోలతో బ్రాండ్ ప్రమోషన్లు, ప్రీ లాంచ్ పేరుతో మోసాలు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఇలాంటి మోసాలకు సంబంధించిన వార్తలు మనం ఎన్నో వింటున్నాం, ఇకపై కూడా వింటాం. ఎందుకంటే ఇలాంటి మోసాలకి అంతమంటూ ఉండదు. మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసగాళ్ళకి కొదవే లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా సురానా, సాయి సూర్య డెవలపర్స్ కేసు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రెండు సంస్థలు కూడా ప్రీ లాంచ్ పేరుతో జనాలకి కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టాయి. అంతేకాదు కొన్ని వందల కోట్ల మనీ లాండరింగ్ పాల్పడ్డ ఆరోపణల నేపథ్యంలో ఈ రెండు సంస్థలకు సంబంధించిన చైర్మన్లని, డైరెక్టర్లని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని ఈడీ ఎంక్వైరీ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ సాయి సూర్య డెవలపర్స్ కేసు సూపర్ స్టార్ మహేష్ బాబు మెడకు చుట్టుకుంది. దీనికి కారణం సాయి సూర్య డెవలపర్స్ కి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం. కుటుంబ సమేతంగా మహేష్ బాబు శ్రీ సాయి సూర్య డెవలపర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. దీనికోసం మహేష్ బాబు హ్యూజ్ అమౌంట్ ని చార్జ్ చేశారు. 5,90,00,000 రూపాయలు సాయి సూర్య డెవలపర్స్ మహేష్ బాబుకు చెల్లించింది. ఇందులో 3,40,00,000 చెక్ రూపంలో ఇస్తే మరో 2.5 కోట్లు క్యాష్ రూపంలో ఇచ్చారు, నగదు రూపంలో ఇచ్చారు. ఇప్పుడు ఇదే మహేష్ బాబుకి చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ 2.5 కోట్ల నగదుకు సంబంధించి మహేష్ బాబుని విచారించేందుకు ఈ నెల 27 ఉదయం 10:30కి ఈడీ ఆఫీస్ కి రావాలంటూ ఆయనకి నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. అయితే 27 ఆదివారం రావడంతో 28 ఉదయం మహేష్ బాబు విచారణకు హాజరు కావాల్సింది. మరి దీనిపై మహేష్ బాబు నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. మరి ఆయన విచారణకు హాజరవుతారా, ఆయన టీం ఎలా స్పందిస్తుందో మనం అయితే వేచి చూడాలి. కానీ ఇలాంటి వార్తలు విన్న ప్రతిసారి ఒక డైలాగ్ గుర్తుకొస్తూ ఉంటుంది, బాధ్యత ఉండక్కర్లేదా? ఎస్, సెలబ్రిటీస్ కి సమాజం పట్ల బాధ్యత ఉండాలి, బాధ్యతగా వ్యవహరించాలి. ఎందుకంటే వాళ్ళు చెప్తే మనం నమ్ముతాం, వాళ్ళు చెప్తే మనం చేస్తాం. ఇదే ఇప్పుడు మోసగాళ్ల పాలిట ఒక వరంగా మారింది. సెలబ్రిటీస్ ముఖాలు చూపించి సామాన్యుల్ని కోట్లలో ముంచేస్తున్నారు. వాడికి కోట్లలో డబ్బులు ముట్ట చెప్పి సామాన్యుల్ని కోట్ల కొద్దీ మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా సొసైటీ పట్ల సెలబ్రిటీస్ కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి, కొంచెం ఆచితూచి ఇలాంటి బ్రాండ్స్ కి ప్రమోషన్స్ చేయాలి అని కొన్ని కామెంట్స్ అయితే మనకు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈడీ ఎంక్వైరీకి మహేష్ బాబు వెళ్తారా, ఏం జరగబోతుంది అన్నది.